తెలంగాణ రాష్ట్రపతి కొండా సురేఖ్ గారు నాగార్జున గారి ఫ్యామిలీ మీద చేసిన వ్యాఖ్యలకు గాను సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు ముందుకొచ్చి ఆవిడ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా నాగార్జున గారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఉండటం విశేషం. అసలు రామ్ గోపాల్ వర్మ క్యారెక్టర్ ఏంటో మనకు తెలుసు కదా. ఇతను ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకి నిప్పు కోసం ఎతికే మనిషి, శవాల మీద పేలాలు ఎరుకునే మనిషి. మనకు తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ మీద కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మెగా ఫ్యామిలీ మీద ఎప్పుడు పడి ఎలా ఏడుస్తూ ఉంటాడో. సో వివాదాస్పద అంశాలని పబ్లిసిటీ చేసి ఏ విధంగా సినిమాలు తీస్తూ ఉంటాడో. ఆఖరికి ఇతను కూడా నాగార్జున గారికి కఠిన చర్యలు తీసుకోమని సలహా ఇవ్వడం అంటే కొంచెం విచిత్రమే. అయితే ఇంకొక విచిత్రం కూడా ఉంది. ఇదే రామ్ గోపాల్ వర్మ కొండా సురేఖ ఫ్యామిలీకి సంబంధించి ఒక సినిమా కూడా తీశాడు తెలుసా. కొండా అనే ఒక సినిమాని వాళ్ళ ఫ్యామిలీ మీద వాళ్ళని గొప్పగా చూపిస్తే ఒక సినిమా తీశాడు. ఇప్పుడేమో మళ్ళీ ఆవిడ మీదే చర్యలు తీసుకోమంటున్నాడు.